మా వాళ్ళు నా దూరానికే బాగా అలవాటు పడిపోన్నారా. నేను పంపిన డబ్బులు బాగున్నాయి, సామాన్లు బాగున్నాయి. నేనే అక్కడ ఉండడం బాగోలేదు వాళ్ళకి. అరే, నేను వెళ్ళిన దగ్గర నుంచి నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అన్నట్టు చూసారు వాళ్ళు. కూతురు పెళ్ళి గొప్పగా చేశాను రా. 5 ఏళ్ల మనవడు, బాధ్యతలు తీరిపోయాయి అనుకున్నాను రా. కానీ మనవడు చదువుల కోసం ఈ తాతయ్య దినాలు కావాలట్రా. మనలా కూలోళ్ళ బతకూడదట్రా, సాఫ్ట్వేర్లు కావాలట, సాఫ్ట్వేర్లు. ఏం జీవితం రా, వలస బతికిపోయినదేట్రా. రావుడికి పాండవులకి తప్పలేదురా వలస. అసలు ఈ భూమి పుట్టినప్పుడే వలస పుట్టిందిరా. కొంతమంది సుఖపడ్డానికే పుడతారు నీ మనవళ్ళలాగా, కొంతమంది శోకపడ్డానికే పుడతారు మనలాగా. అంత రుణం. మన కష్టం అంతా వడ్డీలోళ్ళు, స్కూళ్ళోళ్ళు, ఆసుపత్రులలో పిండేస్తున్నారా. జీవితం అంతా అయిపోయిందిరా, సుఖపడే తీరికే దొరకలేదు. మనం పోయే ముందు ఒక్కసారి డాన్స్ బార్కి వెళ్దారా. ఏమిటి బాబాయ్ డాన్స్ బార్ అంటున్నావు? కొంపతీసి ఇక్బాల్ భాయ్ వచ్చిన సంధి చూస్తున్నా, ముఖం ఏంటి గట్లుంది? అదేం లేదు భయ్యా, చెల్లెలకి నిక్క పక్కా చేశారంట. అరే మంచి మాట చెప్పినారా బాయ్. అందరూ వినండి, ఇక్బాల్ భాయ్ చెల్లి పెళ్లి పక్కా అయిందంట. ఇక్బాల్ భాయ్ ముబారక్. కంగ్రాట్స్ బాయ్. ఇక్బాల్, ఇన్నేళ్ల నీ కళ. ఇంకా ఎడుకోహండి రాని. నిక్క అంటే 6 నెలల్లో 2 లక్షలు సర్దాలి. అది నా వల్ల అవుతుందో లేదో అని భయంగా ఉంది బాయ్. అందరు అసలు నా మీదే పెట్టుకున్నారు బాయ్. ఇక్కడ జీతాలు చూస్తే అంత సర్దుబాటు. మేమంతా చచ్చిపోయినాంరా. ఫాతిమా నీకే కాదురా చెల్లి, పెళ్లి మేం చేస్తాంరా. రే మనందరం కలిపి ఒక 6 నెలలు ఓవర్ టైం చేద్దాం, ఏమంటారా? అనేదేముందిరా బాయ్, చంటబ్బాయి ఈ రోజుకించి మనం ఓవర్ టైం చేసిన పైసలు మొత్తం చెల్లి పెళ్లికి బాత్ కథం. నవ్వరా, ఆ ఎడుగు బొమ్మ చూడలేకపోతాము. కప్పునా ఎలా ఏంద్రా బాయ్ ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాయ్, చెల్లెలు నిక్క ఏమో దగ్గరికి వచ్చేసింది. అమ్మకి ఏం చెప్పాలో తెలియటం లేదు, చాలా టెన్షన్గా ఉంది బాయ్. టెన్షన్ ఎందుకు బాయ్, హరిబాబు డబ్బులు ఇస్తానన్నాడు కదా, నువ్వు గట్టిగా అడుగు. ఎట్లెట్లే ఇవ్వడో మనము చూద్దాం. ఇస్తాడంటావా బాయ్? ఎల్లు అడుగు, మేమందరం లేవా? ఎందుకు కంగారు పడతావు? హరిబాబు సైట్లోనే ఉన్నాడు, ఎల్లు అడుగు. సరే బాయ్, సరే. सलाम अलैकुम साहब। वालेकुम अस्सलाम। साहब क्या है? कुछ नहीं साहब, मेरे बहन निकाह है साहब। अच्छा है, अल्लाह का शुक्र है। दो टूर दो मिनट में हो। यू आर जस्ट लाइक टू मी साहब। 6 months मानी मेरे बहन शादी। जाए इधर से, उठ गो गो। अब बोलो ना, अरे बाबू साहब प्लीज सर, क्या कर रहे हो तुम? सर ये तो अड़गे आउट ఈ పారసా సెకండ్స్ అని పట్టుకొచ్చారు గో. నీతో పాటు అందరూ పోతారు. ఏమనుకున్నారు? चल जाओ, काम धंधा नहीं है तुम? No, he's lying to me. That's my money. Give me back my
నువ్వేం కంగారు పడకమ్మా, అన్నీ నేను చూసుకుంటాగా. గుదాఫీ సబ్బు వెళ్ళొస్తాను. బాయ్. अम्मी को ख्याल रखना बहन. खुदाफिज अम्मी. హరిబాబు డబ్బులు ఏమని అన్నాడంటే బాబాయ్ నాకు ఫోన్ కూడా చేశాడు, కానీ నేను వచ్చే లోపలనే వీడు ప్రాబ్లమ్స్ ఉంటే చచ్చిపోతారా? మా అయ్య కూడా ఇలాగే చేసి చచ్చాడు. పంట పాడై అప్పులు పాలై పురుగుల మంది తాగి చచ్చాడు. చచ్చేసి సాధించగలరా? చట్టబాయ్ లేపాండి. అరే ఇక్బాల్ లేవరా, నీ అబ్బా నువ్వు పోతే నీ వాళ్ళు ఏమైపోతారో ఆలోచించలేదరా? ఇక్బాల్ లేవరా. బాబాయ్ అమ్మీ జాన్ అమ్మీ జాన్. శివ ఎలా ఉన్నావు బేటా? బాగున్నానమ్మా, నువ్వు ఎట్లున్నావు? బాగానే ఉన్నాను. ఇక్బాల్ ఎక్కడా? ఇక్బాల్ కామ్ పే హై. అలాగా బేటా. వాడికి ఏమన్నా చెప్పాలా అమ్మా? డబ్బు సంగతి వాడితో కొంచెం మాట్లాడాలి. వాడు వెళ్ళిన చోట సిగ్నల్స్ ఉండవమ్మా. అది ఒక 2 లక్షలు అవుతుంది. మాకు 10,000 వరకు సర్దుబాటు అవుతున్నాయి. డబ్బు గురించి నువ్వేం దిగులు పడకమ్మా. ఇంకేమన్నా చెప్పాలా? పెళ్లి పనులు అవుతున్నాయి, వాడొస్తే ఒకసారి ఫోన్ చేయించు బాబు. ఏం పర్లేదమ్మా, పెళ్ళికి కావాల్సిన పైసలు మీకు అందిస్తాడు. వారం రోజుల్లో డబ్బు మీకు అందుతుందమ్మా. ఠీకే బేటా. డబ్బులు ఎలా పంపిస్తాను రా? 2 లక్షలు చందాలు పోగేసినా కష్టమే. ఆ కంపెనీ వాళ్ళు మనకు మొత్తం డబ్బులు ఇచ్చినా హరిబాబు గారు మనకు రావాల్సిన లక్షల డబ్బులు ఇన్నపెట్లో దాచుకుంటుండు. పోనీ వెళ్ళిపోదాం అనుకుంటే వీలు కూడా లేకుండా మన పాస్పోర్ట్ అని వాడు ఇన్నపెట్లో పెట్టేశాడు. అరే ఇక్బాల్ గారి శవాన్ని మార్చుడు ఉంచడానికి కూడా ముందుకు రాలేదురా వాడు. అరే శివ, అమ్మీజానికి అనవసరంగా ఆశలు కల్పించడం ఎవరికీ మంచిది కాదురా. నిజం చెప్పేద్దాంరా, కనీసం తన కొడుకు శవాన్నైనా తొందరగా చూసుకుంటుంది. అంబసీకల్ రిపోర్ట్ చేద్దాంరా. వద్దురా, మనమే పైసలు పంపించేద్దాం. ఇక్బాల్ చెల్లి పెండ్లి ఖర్చులకే కాదు, ఎవరెవరికి ఎంత రావాలనో మొత్తం పంపించేద్దాం. ఎట్లరా? ఆ ఇబ్రాహిం గా నేను పెట్టి పలగొడదాం. చాలా డేంజర్ రా. వద్దు, తప్పురా. ఏంద్రా తప్పు? మనం చేసేది దొంగతనం కాదు. మన పాస్పోర్ట్ లో మన స్వేచ్ఛని మనం వచ్చిన మొదటి రోజే దొంగతనం చేసిండు వాడు. మన ఇక్బాల్ గాడు ఏ తప్పు చేసిండ్రా? 3 ఏళ్ళు కష్టపడిండ్రా ఈ రోజు కోసం. ఆ ఇబ్రాహిం గాడిని పెట్టి పలగొట్టాలి. చంపేస్తాడు రా. చంపేనేరా, ఇప్పుడు ఏం బతుకున్నావని భయం భయం దీనమ్మా జీవితం. ఈ భయం మనల్ని ఎప్పుడో సగం చంపేసిందిరా. మన ఊర్లో మన భూముల్ని, మన హక్కుల్ని, మన బతుకుల్ని మొత్తం లాక్కుని నడిమే తంతే అన్నీ మూసుకుని ఈడికొచ్చి పడినాం కాదంటారా? అయినోడు కానోడు మనోడు పరాయోడు అందరి చేతిలో మోసపోతున్నాం. ఏం బతుకులరా మనవి? ఛీ, ఇలా బతకడం కన్నా చచ్చిపోవడం అయ్యోరా. ఎవడొచ్చినా రాకపోయినా నేను వెళ్తాను రా. నా కొడుకుని పెట్టి పలగొడతాను. సోమ్లు, నా మాట వినరా. ఇక్కడ రావాలంటే ఏదైనా మంచి పని నేర్చుకుని రారా. ఏ ఎలక్ట్రీషియనో, డ్రైవింగో, ప్లంబింగో, అంతేగాని మన కూలి పనికి మాత్రం అస్సలు రాకు. వినిపిస్తుందా? బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ మంచి జీవితం ఉంటుందిరా.
నా మాట విను. హలో రేయ్, బ్రోకర్ల మాటలు అస్సలు వినద్రా. బ్రోకర్లేంటి రాజా, నా దగ్గర డబ్బులు కట్టడానికి వచ్చినప్పుడు సర్టిఫికెట్లు సరిగా లేకుండా పాస్పోర్ట్లు పుట్టించమని నన్ను అడిగినప్పుడు నేను బ్రోకర్ అని మీకు గుర్తు రాలేదా రాజా? పొట్ట పొడిస్తే ఇంగ్లీష్లో అరవటం జాతకారి వాళ్ళకి ఎలా లేడీ రాజా మేనేజర్ ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ ఆఫీసుల వాళ్ళు, రిజిస్టర్ ఏజెన్సీల వాళ్ళు మా దగ్గర రండి, మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, మేము గెలుపు పంపిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా మరి మా దళారుల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారంటే మీలోనే పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి కాబట్టి. మొండం వేషాలు పుషింగులు మాకు అలవాటు చేసింది మీరు కాదు. షార్ట్ కట్ బతకమంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేసింది మీరు కాదు. అసలు ఈ దళారులు బ్రోకర్లు పుట్టిందే మీ బలహీనతల్లోంచి కాదు రాజా. సిఐ గారు వీళ్ళని కొంచెం క్లియర్ చేయండి సార్. ఎమ్మెల్యే గారు ఈ రోజు నాకు ప్రవాస మిత్రాన్ని అవార్డు ఇవ్వబోతున్నారు. వెళ్ళాలి రాజా, అందుకే ఈ షేక్ గెటప్ వేసుకున్నాను. ఇది కతార్ షేక్ గెటప్ రాజా. అన్నతో కొంచెం మాట్లాడాలి. నేను ఒరిజినల్ షేక్ లాగానే ఉన్నాను కదా. వీళ్ళందరికి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలన్నా. రాజా, ఇంత జరిగినా నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందా? అన్నా, రోడ్డు మీద బండి యాక్సిడెంట్ అయిందని మనం బండి నడుపుడు బంద్ చేస్తామన్నా? ఎవరికో రోగం వచ్చిందని చెప్పి సంసారం చేసిన బంద్ చేస్తామన్నా? శభాష్ రాజా, ఈ ఒక్క మాటతో 10,000 కొట్టేశావు. నువ్వు డబ్బులు పట్టుకొచ్చాయి, రేపు నీ పని అయిపోయింది అంతే. ఇక నీ పని అయిపోయింది రాజా. నమస్తే. భగవంతుడా, నువ్వు చాలా గొప్పోడివి రాజా. అంటే ఇంకెంతమందికి నాకు సేవ చేసే అవకాశం కల్పిస్తావు రాజా. ఐ లవ్ యూ దేవుడు రాజా.